జై శ్రీరామ్ అందరికీ. అబ్బా, ఉడుకుడుకుడుకు చాయ్ అట్లా గ్లాస్కి వేసుకొని తాగితే దానికి ఇంకా పక్కనే మన స్నాక్ ఉంటే అంతకన్నా స్వర్గం ఏముంటుంది. అగో వచ్చేసినాయి గిల్టీ ఫ్రీ, ఆయిల్ ఫ్రీ, హై ప్రోటీన్ స్నాక్స్. అదే హరాబరా కబాబ్. సరే, కావాల్సిన ఐటమ్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా. పాలకూర, కాబూలీ చనా, పనీర్. అవునండి, మూడు ఇంగ్రీడియంట్స్. సో పాలకూర బ్లాంచ్ చేసి పెట్టుకున్నా నేను. ఏం లేదు, ఒక 5 minutes వేడి వేడి నీళ్ళల్లో పాలకూర అట్లా పెట్టి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పాలకూర, ఆ ఉడకబెట్టుకున్న శనగలు గ్రైండర్ చేసేసుకోవాలి. నీళ్ళు ఏమన్నా ఉంటే మొత్తం తీసేసి, ఆల్రెడీ తీసిన కానీ ఇంకేమన్నా మిగిలిపోయిన వాటర్ ఉంటే మ్యాక్సిమం వాటర్ లేకుండా బ్లాంచ్ చేసుకున్న పాలకూర, ఉడకబెట్టుకున్న కాబూలీ చనా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది హై ప్రోటీన్ అండి. మీరు డైట్లో ఉన్న, కార్బ్స్ అవాయిడ్ చేస్తున్నా, లేదు డైట్ లేదు, కార్బ్స్ లేదు, అవి ఏం లేకపోయినా కూడా ఒక హెల్దీ క్విక్ స్నాక్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. సో పాలకూర, ఉడకబెట్టిన శనగలు గ్రైండ్ చేసేసుకుంటున్నాము. దీనికి కావాలంటే కొంచెం శనగపిండి పక్కన పెట్టుకోండి, అదేం చేయాలో తర్వాత చెప్తా. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత పేస్ట్ ఉంటుంది కదా. సో దీంట్లో ఇంకా ఏమైనా కొంచెం పచ్చివాసన, కొంచెం వాటర్ ఉంటే పోవడానికి నేను కొద్దిగా ఫ్రై చేస్తా. ఫ్రై అంటే ఆయిల్ ఏముండదు, జస్ట్ పాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే కొంచెం వాసన ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, పచ్చివాసన లేకుండా. సో అదొక ఎక్కువ అవసరం లేదు, ఒక 2-3 minutes అట్లా ఫ్రై చేసుకొని అదే ప్యాన్లో కొంచెం సేపు పెట్టేసేయాలి. సో అది చల్లగా అయిపోయేలోపు పన్నీర్ స్మాష్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ఇంకేం మసాలా అవసరం లేదండి. సో ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాబూలీ చనా అండ్ పాలకూర పేస్ట్ ఉంది కదా, అది కూడా ఆ ముద్దలో వేసేసుకోవాలి. సో ఇంతకుముందు శనగపిండి అని చెప్పిన కదా, అది ఎందుకు అంటే ఒకవేళ ఇక్కడ మీకు కొంచెం వాటర్ ఎక్కువ అనిపించి స్టిక్కీగా అనిపిస్తే ఆ 2-3 స్పూన్ల శనగపిండి కలుపుకున్నాం అనుకోండి, సో కొంచెం బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సో అది 3 ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఇంకేముంది, అంతే సింపుల్ కబాబ్స్ లాగా చేసుకోవాలి. అది చూపిస్తా. బాగా కలిపేసుకొని కబాబ్స్ లాగా చేసేసుకోవడమే. కొంచెం ఆయిల్ చేతికి పెట్టుకుంటే అది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో కబాబ్స్ చేసేసుకోవడం. నేను కొంచెం పెద్ద సైజ్ చేసిన. సైజు మీ ఇష్టం అండి, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఇది ఫాలో అయితే చాలు, మిగతాదంతా సైజు, షేప్ అంతా మీ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఓన్లీ 2-3 స్పూన్ ఆయిల్తోనే అన్ని కబాబ్స్ చేసేసుకోవచ్చు. చూసిందా, అన్ని కబాబ్స్ చేసి రెడీగా పెట్టేసుకున్నా. ఇవి మీరు కావాలంటే ఒకవేళ చేసి నెక్స్ట్ డేకి ఎక్కడికన్నా పాట్లకి అట్లా తీసుకొని పోయేది ఉంటే రాత్రిపూట ఇవి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే చేసుకున్నా అయిపోతుంది. సో అలా చేసి పెట్టుకున్న కబాబ్స్ని ఫ్రై చేసుకొని చాయ్తో ఎంజాయ్ చేయడమే. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.